విశాఖ కేజీహెచ్లో చిమ్మ చీకట్లో అలుముకున్నాయి. మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆసుపత్రి అంధకారంలో కూరుకుపోయింది. ఆసుపత్రి కీలక విభాగాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్త్రీలు, చిన్నపిల్లల వార్డుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భిణులు, బాలింతల పరిస్థితి అయితే మరింత దీనంగా మారిపోయింది. రోగుల వెంట ఉన్న కుటుంబ సభ్యులు దోమలతో వేగలేక ఆసుపత్రి ఆవరణలోనే చెట్ల కింద కూర్చున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన కేజీహెచ్లో చూడలేదంటున్నారు రోగులు, వారి తరఫు బంధువులు. మరింత సమాచారం కేజీహెచ్ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉత్తరాంధ్రకే ఆరోగ్య ప్రధానిగా ఉన్న కింగ్ జార్జ్ ఆసుపత్రిలో గడిచిన 5 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం పిల్లల వార్డులో ఉన్న నేను పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, తల్లిదండ్రులు ఏదైనా క్లాత్ పట్టుకుని పిల్లలకు గాలి అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. గంటలకు తరబడి పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కనీసం లైట్లు లేవు, ఫ్యాన్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇబ్బందికర వాతావరణంలో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యులు ఉన్నారు. విశాఖ లాంటి మహానగరం నడిబొడ్డులో ఉన్నటువంటి కింగ్ జార్జ్ ఆసుపత్రిలో గంటలకు తరబడి పవర్ లేకపోయినప్పటికీ, రోగులు ఇబ్బంది పడుతున్నప్పటికీ పునరుద్ధరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పార్తపురం నుంచి సార్. మధ్యాహ్నం పోయింది, మళ్ళీ రాలేదు సార్. స్టాప్లో అడిగితే సార్ చెప్తామన్నారు సార్. అలాగే జూనియర్ డాక్టర్స్ కూడా అడిగారు, ఫోన్ చేయండి మని చెప్పారు. ఇంకా రాలేదు కరెంటు. ఇది మొత్తం మీద చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము పాడేరు నుంచి వచ్చాము సార్. పాడేరు నుంచా? ఏంటి, ఎన్ని గంటల నుంచి లేదు కరెంటు? మధ్యాహ్నం 4 గంటల నుంచి లేదు సార్. ఇబ్బంది కదమ్మా మరి? ఇబ్బంది సార్, భలే వేడికి ఇబ్బంది అయిపోతున్నారు. పేషెంట్లు అందరూ బయటికి వెళ్ళేసి కూర్చుంటున్నారు. మరి అధికారులు కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ని కానీ ఎవరినైనా అడిగారా? అడిగారు సార్, అలాగే వస్తుందని చెప్పారు సార్, ఇంకా రాలేదు. మరి మీ పక్క బెడ్ మీద ఉండే పేషెంట్లు అంతా ఏమయ్యారు? బయటకు వెళ్ళారు సార్, అందరు బయటకు కూర్చున్నారు సార్. అందరు వేడికి తట్టుకోలేక చిన్న చిన్న బాబులు కదా, అందుకే బయటికి వెళ్ళి కూర్చుని ఉన్నారు సార్. భలే ఇబ్బంది పడుతున్నారు వేడికి, కరెంట్ లేక. మొత్తం జనం ఉండేవాళ్ళు, ఇక కరెంట్ లేకపోయే వాళ్ళే ఎవరు లేరు, బయటికి వెళ్ళి కూర్చున్నారు. ఇది మొత్తం మీద కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఏ వార్డుకు వెళ్ళినా అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తలసేమియా ఉన్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి మరింత ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాబు వయసు 3 ఏళ్ళు అని చెప్తున్నారు. గిరిజన ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ వైద్యం తీసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వీరంతటికీ తీవ్రమైనటువంటి ఇబ్బంది తలెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆసుపత్రి సిబ్బంది కూడా పూర్తిగా లోపలికి అలౌ చేయకుండా అందరినీ కూడా లోపలికి రానివ్వకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి బయటకు తెలియకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు, ఏ ప్రాంతానికి వెళ్ళినా కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చీకట్లో అలుముకున్నాయి. ఇప్పటి వరకు పునరుద్ధరణ అనేది జరగలేదు. గడిచిన 5 గంటలుగా పవర్ లేనటువంటి దయనీయ పరిస్థితిలో రోగులంతా కూడా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి పిల్లల వార్డు నుంచి.